హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోవద్దు. సో ఈ రోజు నేను జనరల్ బజార్ కి వెళ్తున్నాం అనమాట. ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తున్నాను. సో ఏంటంటే నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళడం జనరల్ బజార్ కి. నేను ఎప్పుడు వెళ్ళలేదు. అంటే అనుకుంటూ ఉన్నాం చాలా డేస్ నుంచి వెళ్ళాలి అని చెప్పి. వాళ్ళకి తెలుసు అంట. సో చాలా సార్లు వెళ్తూ ఉంటారు. క్లోతింగ్ అది బాగుంటుంది అని చెప్పారు. సో నేను కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఒకసారి చూడొచ్చు అన్నట్టుగా వెళ్తున్నాను. సో నాకు తెలిసినది నేను కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈ వీడియోలో. అండ్ నేను కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను. అండ్ నేను రెడీ అయిపోయి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. వెళ్ళిపోదాం. ఓకేనా? లెట్స్ గో అండ్ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్ట్. నేను కూడా ఫస్ట్ టైం కదా రావటం జనరల్ బజార్. సో జనరల్ బజార్ అయితే వచ్చేసాము. ఇక్కడ దిగగానే ఇక్కడే దిగామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే చాలా షాప్స్ ఉన్నాయి, చాలా లేన్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ దిగగానే ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో కనిపించే స్టోర్స్ అన్నీ కనిపించాయి. ఫస్ట్ ఎదురుగా ఉన్నాయి కదా, కొంచెం వెస్ట్రన్ వేర్ ఇవన్నీ కలెక్షన్ ఉంటాయి అని చెప్పి ఒకసారి చూద్దాము, ఫ్రాక్స్ ఇవన్నీ కూడా అని చెప్పి వచ్చామన్నమాట. బట్ చాలా చాలా కాస్ట్లీ ఉన్నాయి ఇక్కడైతే. ఈ షాప్స్లో ఎస్పెషల్లీ చాలా కాస్ట్లీ అనిపించాయి అవుట్ఫిట్స్ అన్నీ కూడా. అసలు మనం పర్చేస్ చేసే ప్రైజెస్లో లేవు. సో జస్ట్ మేమైతే ఎక్స్ప్లోర్ చూసేసి వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే లేన్ వస్తుంది. సో ఇక్కడికి వెళ్తున్నాం ఫస్ట్. ఇక్కడ స్కార్ఫ్స్ ఒకటి తీసుకున్నాం. ఎన్ని స్కార్ఫ్స్ ఉన్నా మళ్ళీ స్కార్ఫ్స్ చూడగానే ఆగిపోతూ ఉంటాం కదా. సో ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ ఉంటే ఇంకా వచ్చామన్నమాట. అండ్ జనరల్ బజార్లో మేమైతే క్లోతింగ్ ఒకటే ఉంటుంది అన్నట్టుగా వెళ్ళాను నేను. అంటే వాళ్ళు చెప్పడం క్లోతింగ్ బాగుంటుంది అని చెప్పారు మా ఫ్రెండ్స్. సో దానికి తగ్గట్టు ఇంకా అలా వెళ్ళాం. అక్కడ చూస్తే షాపింగ్కి చాలా బాగుంది. అంటే జ్యువెలరీ కూడా చాలా బాగుందన్నమాట. ఎక్స్ప్లోర్ చేయొచ్చు. జ్యువెలరీ కూడా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. యాక్చువల్లీ నేను షాప్స్ నేమ్స్ తీయలేదు సరిగ్గా. అది కూడా తీసుంటే మీకు ఇంకా యూస్ఫుల్ అయ్యేది కదా అనిపించింది. నేను ఇప్పుడు ఎడిట్ చేస్తుంటే అనిపించింది అనమాట. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తాను. అండ్ షాప్ నేమ్స్తో సహా నేను డెఫినెట్లీ తీస్తాను. సో ప్రస్తుతానికైతే ఇక్కడ తరుణికి వెళ్తున్నాము. లైక్ ఇక్కడ అంటే ఈ మధ్య ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కూడా చూస్తున్నాం కదా. సో ఫ్యాబ్రిక్స్ కూడా ఇక్కడ రీజనబుల్ ఉంటాయి అని చెప్పి అన్నారు. సో ఫ్యాబ్రిక్స్ ఒకసారి చూద్దాము, ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అండ్ మోడల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి తరుణికి వచ్చామన్నమాట. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని ఎక్స్ప్లోర్ చేశాను. ప్రైజెస్ అయితే రీజనబుల్గానే అనిపించాయి. అంటే నార్మల్ తరుణి ఎక్కడైనా ఇలాగే ఉంటుంది, ఇక్కడ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ప్రైజెస్. సో మోడల్స్ అయితే చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. కాటన్లో నాకు చాలా బాగా నచ్చాయి ఎస్పెషల్లీ. బట్ నేను ఇప్పుడప్పుడే ఇలా ఫ్యాబ్రిక్స్ తీసుకొని స్టిచ్చింగ్ ఇవన్నీ చెయ్యొద్దు అని అనుకుంటున్నాను. అందుకే పెద్ద ఏం తీసుకోలేదు, జస్ట్ ఎక్స్ప్లోర్ మాత్రమే చేశాను అసలు మోడల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని. ఎందుకు అంటే చాలా అయిపోతున్నాయి కదా బట్టలు. సో స్లోగా ఏమైనా డిఫరెంట్గా చేస్తేనే చేద్దాం, లేదంటే వద్దు అనేసి అనుకుంటున్నాను అనమాట. అందుకే చాలా తగ్గించాను. అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్లు ఎక్కువ చేయట్లేదు. అండ్ మీషో చేస్తున్నాను కదా. అండ్ ఇది ఒకటి తీసుకున్నాను నేను, బ్లౌజ్ పీస్. ఇది రా సిల్క్ అనమాట. చాలా బాగుంది. 200 ఉంది ప్రైస్ కూడా. అండ్ నేను ఒక శారీ తీసుకున్నాను రీసెంట్గా, అంటే తాడేపల్లిగూడెం వెళ్ళినప్పుడు తీసుకున్నాను. అప్పుడు షాపింగ్లో చూపించాను. దానికి సెట్ అవుద్దేమో అనిపించి ఇంకా తీసుకున్న, కలర్ కూడా బాగుంది అని. అండ్ నెక్స్ట్ ఇంకా ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడ ఈ షాప్స్ నైటీస్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయంట. ఇక్కడ ఎక్కువ తీసుకుంటూ ఉంటారంట. సో నైటీస్ ఇక్కడ తీసుకుంటుంటే ఈ డ్రెస్ కనిపించింది నాకు, చాలా నచ్చింది. 1800 చెప్పారనమాట ఈ డ్రెస్. నాకు బాగా గుర్తుండిపోయింది. సో లేదు వద్దు 1800 అని చెప్పి వచ్చేసాను బయటికి. తర్వాత ఇంకా చూద్దాం, ఇంకా చాలా షాప్స్ ఉంటాయి కదా, ఎక్స్ప్లోర్ చేసి ఇంకా రీజనబుల్గా ఏమైనా దొరుకుతాయేమో చూద్దామని చెప్పి ఇటు వచ్చేసామన్నమాట బయటికి. ఇలా చూసారు కదా, ఇలా లేన్లా ఉంటుంది అనమాట. మేము ఒకటే లేన్లో తిరిగాము, బట్ చాలా లేన్స్ ఉంటాయి. చాలా టైం సరిపోయిందనమాట ఇక్కడే. ఎందుకంటే ప్రతి షాప్లోకి వెళ్ళడం, అసలు ఎలాంటి కలెక్షన్ ఉంది, ఎంత రీజనబుల్గా ఉన్నాయి చూడడం. నేను ఫస్ట్ టైం రావడం కదా, సో అన్నిటికీ ఎగ్జైట్ అయ్యాను. లైక్ ఎలా ఉంది ఫస్ట్ చూద్దామని. ఏది ఎక్కువ పర్చేస్ చేయలేదు ఫస్ట్. అలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళి బాగున్నాయి అన్నప్పుడు లాస్ట్లో పర్చేస్ చేశాను. అండ్ ఇక్కడ జ్యువెలరీ షాప్ కనిపించింది మధ్యలో, ఇక్కడ ఆగిపోయాం. ఇక్కడైతే ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఎంత ఉందంటే లిటరల్లీ ఎన్ని చూపించారంటే, ఎస్పెషల్లీ విక్టోరియన్ ఇయర్ రింగ్స్ అయితే చాలా 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 ఎక్కువ కలెక్షన్ ఉంది. ప్రైజెస్ ఏం రీజనబుల్ ఏం లేవండి. 3000 4000 ఉన్నాయి ఒక్కో ఇయర్ రింగ్స్. అందుకే ఇయర్ రింగ్స్కి 3000 4000 పెట్టాలంటే అస్సలు మనసు ఒప్పదు. బట్ కలెక్షన్ అయితే మాత్రం అదిరిపోయింది. కొంతమంది వీడియో తీస్తున్నాము అని అంటే అస్సలు వీడియో తీయకూడదు, ఎలో లేదు అని అంటారు. కొంతమంది ఏంటంటే వీడియో తీస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ కలెక్షన్ చూపిస్తారు, సో దట్ వాళ్ళ స్టోర్ ఎక్కువ కనిపిస్తుంది, వాళ్ళ కలెక్షన్ తెలుస్తుంది అని చెప్పి. బట్ నేను ఇక్కడ ఏంటంటే మెయిన్గా మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ నేను
స్టోర్ నేమ్ చూడలేదు, ఏ లేనో కూడా నాకు తెలియదు. ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి నాకు అసలు క్లారిటీ లేదు. స్టోర్ నేమ్ తీసుంటే మీకు కూడా హెల్ప్ఫుల్ అయ్యేది. బట్ ఆ లేన్లోనే ఉంటుంది, దిగిన లేన్ చూపించాను కదా. ఈ సింపుల్ చాకర్స్, సింపుల్ ఇయర్ రింగ్స్ అన్నీ చూస్తున్నాను నేను. అండ్ ఇక్కడ జ్యువెలరీ కంటే, అంటే జనరల్ బజార్లో జ్యువెలరీ కంటే ఎక్కువ లైక్ డ్రెస్సెస్కి, లైక్ శారీస్కి, ఇలాంటి వాటికి ఎక్కువ ఫ్యాబ్రిక్స్కి ఇక్కడ రావడం బెస్ట్ అండి. జ్యువెలరీ అంటే చాలా తక్కువ స్టోర్స్ ఉన్నాయి, 2-3 స్టోర్స్ ఉన్నాయి. అండ్ ఏంటంటే క్వాలిటీ వైజ్ కూడా డిఫరెన్స్ ఉంది. మేము బేగం బజార్లో ఎక్కువ షాపింగ్ చేస్తూ ఉంటాం కదా, సో అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ అయితే క్వాలిటీ ఉంది. సో అందుకని ఎక్కువ మేము చూసాం అసలు డిఫరెన్స్ ఎలా ఉంది, ప్రైస్ వేరియేషన్ ఏమైనా ఉందా అలా అని. ప్రైస్ అయితే సేమే ఉన్నాయి కానీ క్వాలిటీ వైజ్ కొంచెం డిఫరెన్స్ అనిపించింది. ఉన్నాయి కదా మోడల్స్ ఉన్నాయి, ఏమంటారు పుషర్ పెట్టుకోండి. పుషర్ పెట్టుకుంటే మీకు ఇంకా మంచిగా చాలా ఎక్కువ. ఓన్లీ ఇయర్ రింగ్స్ వేసుకుంటే సరిపోతుంది, మళ్ళీ మీకు నెక్లెస్ వేసుకోవాలి అట్లా ఏమి ఉండదు. చాలా నాకే చెవు కిందకి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. నేనైతే జ్యువెలరీ చూడగానే చంద్రముఖి అయిపోతాను. సో మెయిన్గా ఏంటంటే ఇయర్ రింగ్స్ అండి. ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఇదివరకు చాలా ఎక్కువ ఉండేది నా దగ్గర, బట్ ఈ మధ్యకాలంలో అసలు చాలా తక్కువ అయిపోయింది ఇయర్ రింగ్స్. అండ్ సింపుల్ చాకర్స్, సింపుల్ ఉంటాయి చూసారా, అవి కూడా చాలా తక్కువ ఉన్నాయి. సో అందుకే రాగానే అవే చూడడం స్టార్ట్ చేశాను. నాకు ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా నచ్చాయి, కానీ చాలా హెవీ ఉన్నాయి అన్నమాట. 3500 అంతో చెప్పారు ఇది. అండ్ చాలా హెవీ ఉన్నాయి, మెయిన్గా బరువుగా ఉన్నాయి అన్నమాట, మొయ్యలేము. బట్ నాకు పర్పుల్లో చూద్దాము ఇయర్ రింగ్స్ అని చెప్పి చాలా ట్రై చేశాను అక్కడ నేను. అండ్ ఇంకా జ్యువెలరీ తీసుకుని చూసి ఇంకా వేరే జ్యువెలరీ షాప్స్కి వెళ్ళకూడదు అని ముందే అనుకున్నాం. ఇంకెక్కడ పెద్ద దొరకలేదు, కనిపించలేదు కూడా అండి. అండ్ ఇక్కడ ఒక షాప్కి వచ్చేసాము. ఇక్కడ వెస్ట్రన్ వేర్ కలెక్షన్ ఈ షాప్లో కాదు, జనరల్ బజార్లో జనరల్గా చెప్తున్నా. సో ఇక్కడ వెస్ట్రన్ వేర్ కలెక్షన్ కూడా చాలా బాగుండింది జనరల్ బజార్లో. అండ్ ఇది కుర్తీస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో జస్ట్ నేను కుర్తీస్ చూస్తున్నాను, మా ఫ్రెండ్స్ అక్కడ వెస్ట్రన్ వేర్ కలెక్షన్ చూస్తున్నారు. సో అది కూడా వెళ్ళి చూపిస్తాను నేను మీకు లైట్గా. సో నాకు కుర్తీస్ అయితే చాలా బాగా నచ్చాయి, సెట్స్ ఎస్పెషల్లీ. లైక్ మనం అమీర్పేట్లో వెళ్ళి షాపింగ్ చేస్తున్నప్పుడు కుర్తీ సెట్స్ ఇవి చాలా చూపించాను కదా, అట్లాగే ఉన్నాయండి. ప్రైజెస్ కూడా కొన్ని ఈ షాప్లో నాకు రీజనబుల్ అనిపించాయి. ఈ షాప్లో అంటున్నాను కానీ పేరు చెప్పట్లేదు, అదే నా ప్రాబ్లం. సరిగ్గా షూట్ చేయలేదని చెప్పాను కదా. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా మీకు షాప్స్తో సహా క్లారిటీగా నేను షూట్ చేసి చూపిస్తాను. సో నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ చేయకుండా ఉంటాను. నేను కూడా కొంచెం ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల అసలు ఎక్కడే ఉన్నాయి ఇవి చూడడమే సరిపోయింది, ఎక్కడ రీజనబుల్గా ఉన్నాయి ఏంటనేది ఎక్స్ప్లోర్ చేయడమే సరిపోయింది. ఈ షాప్లో కొంచెం రీజనబుల్ ఉన్నాయి అండ్ చాలా డిఫరెంట్ వెరైటీస్ కూడా చూపించారనమాట కుర్తీ సెట్స్లో. ఇక్కడైతే నేను చాలా కలెక్షన్ చూశాను. ప్రైసెస్ కూడా నాకు కొంచెం రీజనబుల్గానే అనిపించాయి. అండ్ చాలా మోడల్స్ చూపించారనమాట. లైక్ ఆలియా కట్, ఈ కుర్తీ సెట్స్ లాగా ఉంటాయి చూసారా, 3 పీస్ సెట్స్, అవైతే చాలా చాలా బాగున్నాయి. వెరైటీస్, మోడల్స్, అన్ని డిజైన్స్. అండ్ ప్రైజెస్ కూడా 2000 లోపు ఉన్నాయి అన్నమాట సెట్స్. లైక్ ఫెస్టివ్ వేర్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ వెస్ట్రన్ వేర్ తను చూస్తుంది, జస్ట్ ఈ బిట్ ఒక్కటే తీసా. చాలా కలెక్షన్ ఉంది ఇక్కడ వెస్ట్రన్ వేర్ కలెక్షన్. వాళ్ళు ఎక్కువ వెస్ట్రన్ వేర్ ఇక్కడే తీసుకుంటూ ఉంటారంట. బాగుంది కలెక్షన్ అక్కడ. నేనైతే వెస్ట్రన్ వేర్ జోలికి పోలేదు ప్రెజెంట్. అండ్ నాకు వెస్ట్రన్ వేర్ సూట్ కావు ఫాస్ట్గా. సో నాకు కొంచెం ఫిట్టింగ్స్ అవి బాగుండాలన్నమాట వెస్ట్రన్ వేర్, లేకపోతే నేను కంఫర్టబుల్గా వేసుకోలేను. కుర్తీ సెట్స్ అంటే ఎలా ఉన్నా పర్లేదు, పెద్ద అనిపించదు, నాకు కంఫర్టబుల్గానే ఉంటాయి. అందుకే నేను వెస్ట్రన్ వేర్ ఎక్కువ తీసుకోను, మాల్స్లో తీసుకుంటాను లేకపోతే, అంతే తప్ప నార్మల్గా తీసుకోలేను అనమాట. ఫిట్టింగ్స్ అన్నీ చెక్ చేసుకోవాలి, సూట్ అవ్వాలి, చాలా ఉంటుంది. కంఫర్ట్ లేకపోతే వెస్ట్రన్ వేర్ కంఫర్ట్ ఉండదు. యా, ఇక్కడైతే ఇంకా ఇదే షాప్ అండి. పైకి వచ్చానమాట. ఇక్కడ ఫుల్ ఫెస్టివ్ వేర్ కూడా ఉన్నది అని చెప్పి చూపిస్తుంటే ఇక్కడ చూసాము. చాలా కలెక్షన్ చూపించారు ఇక్కడ. ఆలియా కట్ అయితే చాలా 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 మోడల్స్ ఉన్నాయి. ఆలియా కట్ ఇప్పుడు బాగా ట్రెండ్ కదా. సో ఇది ఒకటి చాలా బాగా నచ్చింది. 1600 ఎంతో చెప్పారు. ప్రైజెస్ కూడా రీజనబుల్ ఉన్నాయి అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇంకొక షాప్కి వెళ్ళాము. ఇక్కడైతే చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఈ వెరైటీస్ చూపించమంటే చూపించారు, చాలా నచ్చింది నాకు. ఓవర్ కోట్ వచ్చి అలా జాకెట్ లాగా వచ్చి క్రాప్ టాప్లా వచ్చే ప్లాజో వస్తుంది కదా, అలాంటిది. అండ్ సేమ్ దీంట్లోనే శారీ మోడల్ కూడా చూపించారనమాట. కలర్స్ కూడా చూపించారు, చాలా నచ్చింది. బయట మ్యానిక్విన్కి వేసి ఉన్నాయి అన్నమాట ఇవి. అందుకే మేము ఈ షాప్కి వచ్చాము.
ఇది ఇంకొక షాప్ కాబట్టి అంటే ఈ షాప్లో కూడా చాలా వెరైటీస్ డిఫరెంట్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ కొంచెం ట్రెండీగా ఉన్నాయి అన్నమాట. జనరల్ డైలీ వేర్వి అవి అయితే ఇందాక చూపించాను కదా, ఆ షాప్లో కుర్తీ సెట్స్ అయితే బాగున్నాయి. దీంట్లో కొంచెం ట్రెండీవి, కొంచెం ఫెస్టివ్ వేర్ ఇలాంటివి ఇక్కడ బాగున్నాయి అన్నమాట. చాలా బాగా అనిపించాయి నాకు. ప్రైజెస్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. లైక్ మాల్స్లో అంత ప్రైజెస్ కాదు కదా. ఇప్పుడు నీరూస్, తరుణి ఇలాంటి వాటిలో తీసుకోవాలంటే బోల్డ్ ప్రైజెస్ అవుతాయి. చూసారా ఎన్ని డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయో. అండ్ అన్ని షాపింగ్ అయితే అయిపోయిందండి మాది. ఇంకా కొంచెం ఇక్కడ ఒక్క చోటే ఉంటుందంట దగ్గరలో. ఇక్కడ చాట్ ఫుల్ బాగుంది, ఎంత బాగుందో. ఇక్కడ చాట్ తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. నైట్ అయిపోయింది. ఇక్కడ ఓన్లీ ఒక్క లేన్ మేము చేసేసరికి నైట్ అయిపోయింది. ఇంకా మనకి దుప్పట్లు ఇలాంటివి బెడ్షీట్స్ కానీ లేదంటే నైటీస్ ఇవి కూడా చాలా బాగుంటాయంట. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు డెఫినెట్లీ మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఇప్పుడైతే ప్రెజెంట్ మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఇంకా హలో గైస్, ఇప్పుడు వచ్చేసాను ఇంటికి. సో యాక్చువల్లీ 1 అవర్ బ్యాక్ వచ్చాను, కానీ మళ్ళీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఏమేమి కొనుక్కున్నాము అన్నీ కొంచెం బాతాకానే పెడతాం కదా లేడీస్ అందరూ, అలా బాతాకాన్ని పెట్టుకుని అన్నీ చూసుకుని మళ్ళీ కొంతసేపు వచ్చానమాట ఒక 1 అవర్ తర్వాత. సో ఎస్, ఇప్పుడే ఇంకా కంప్లీట్గా మంచిగా అన్నీ చూశాను, బాగా అనిపించింది. జనరల్ బజార్ నేను కూడా వెళ్ళటం ఇదే ఫస్ట్ టైం. సో అంతా లేన్ మొత్తం ఒకటే లేన్లో తిరిగాం. చాలా లేన్స్ ఉంటాయంట అక్కడ, ఎక్స్ప్లోర్ చేయడానికి 1 డే కూడా సరిపోదంట. సో 1 డేలో ఒక 4-5 అవర్సే వెళ్ళాం కాబట్టి ఒక లేన్ ఎక్స్ప్లోర్ చేసి చూపించాను. అంటే ఎస్పెషల్లీ క్లోతింగ్కి బాగుంది అనిపించింది నాకు జనరల్ బజార్. అంటే మరీ రీజనబుల్ అన్నట్టుగా లేవు. ఓకే, మామూలుగా మనం మాల్స్లో కొనుక్కునే ఇట్లో కొనుక్కునే దానికంటే కొంచెం రీజనబుల్ అనిపించింది. కొన్ని షాప్స్లో మెయిన్గా రీజనబుల్ అనిపించింది నాకు. లైక్ అమీర్పేట్, నేను ఒకసారి అమీర్పేట్ షాపింగ్ హాల్ చేశాను చూసారా, కొంచెం అట్లానే ఉన్నాయి ఇక్కడ కూడా. మోడల్స్ అయితే అన్నీ ఒక షాప్లో ఉన్నవి మళ్ళీ ఇంకో షాప్లో కూడా ఉన్నాయి, అట్లా ఉన్నాయి. సో అందుకనే మేము అన్నీ తిరిగేసరికి ఇంకా అన్నీ అవే సేమ్ మోడల్స్ చూసి అలా టైం అయిపోయింది అనమాట మొత్తం. సో యా, కొంచెం డిఫరెంట్గా అనిపించినవి, కొంచెం రీజనబుల్గా అనిపించినవి అట్లాంటివి నేను తీసుకున్నా. సో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి, చూడండి. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేసి అంతా చేసాం కదా. సో మళ్ళీ దీంట్లో ఇవే కొంచెం బాగానే కొన్నాను కాబట్టి మళ్ళీ అవి కూడా చూపించాను అనుకోండి. ఇక్కడే ఇంక పెద్ద వీడియో అయిపోతుంది కదా అని ముందుదంతా కట్ చేయాల్సి వస్తుంది. సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వాలి కాబట్టి, అండ్ అక్కడ ఎలాంటివి ఉన్నాయి తెలుసుకోవాలని అనుకుంటే కంప్లీట్ వీడియో హ్యాపీగా మీరు చూసేసేయండి. నేను నెక్స్ట్ వీడియోలో నేనేం పర్చేస్ చేశాను కాస్ట్లతో సహా అన్ని నేను మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బై.